నమస్తే అండి. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? ఆర్థిక పరిస్థితి మెరుగుపడడానికి, డబ్బు అధికంగా పెరగడానికని పౌర్ణమి రోజున చేసుకునే ఒక పరిహారం గురించి చెప్పుకోవడం జరుగుతుంది ఇప్పుడు. చాలామంది అంటున్నారు, మా ఆర్థిక పరిస్థితి బాగాలేదండి, డబ్బు రావటం లేదు, మాకు డబ్బు వస్తూనే ఉండాలి, లక్ష్మీ అమ్మవారి యొక్క కృప మా మీద ఉండాలి, మా మీద కలగాలని ఈ విధంగా ఎవరైతే కోరుకుంటున్నారో ఇప్పుడు చెప్పుకోబోయి ఈ పరిహారం చేసుకోండి. డబ్బు ఇంట్లో నిలబడటం లేదు, ఇంట్లో ఆర్థికపరమైన సమస్యలు వస్తున్నాయి, ధనానికి సంబంధించిన ఏదో ఒక ఇబ్బందులు వెంటాడుతున్నాయి అనేవారు తప్పకుండా పరిహారాన్ని చేసుకోండి. చాలా ఈజీ అయిన పరిహారం. మరి ఏ రకంగా చేయాలి, ఇంకా ఈ పరిహారానికి కావాల్సిన పదార్థాలు ఏంటి, ఇవన్నీ కూడా చెప్పబోయే ముందు ఒక రిక్వెస్ట్ మీ అందరికీ. ఈ వీడియోకి ఇంకా లైక్ ఇవ్వని వారు ఎవరైనా ఉంటే ఒక లైక్ ఇవ్వండి. కొత్తవారు ఎవరైనా వచ్చి చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి. వీడియోనైతే పూర్తిగా ఆఖరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి, ఎందుకంటే చాలా విషయాలు ఉన్నాయండి, ఎక్కడైనా మీరు మిస్ అవుతారు. ఆఖరి వరకు చూడటానికి ప్రయత్నం చేయండి. ఇక మిగతా వివరాలకు వెళ్ళే ముందు, ఈ పరిహారం చేసుకోవడం వల్ల డబ్బు వస్తూనే ఉంటుంది, లక్ష్మీ అమ్మవారి యొక్క ప్రసన్నత కలుగుతుంది. చాలా ఈజీగా ఉండే పరిహారం. లక్ష్మీ అమ్మవారు స్థిరంగా ఉంటుంది. ఈ పరిహారం చేయడం వల్ల డబ్బు వస్తూనే ఉంటుంది, లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది, లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. మన ఇంట్లో అమ్మవారు ఉండాలంటే వాతావరణం అనుకూలంగా మార్చుకోవాలి. మన ఇల్లు అనుకూలంగా లేదు, జాతకరీత్యా మన జాతక చక్రంలో శని భగవానుడు నీచంగా ఉన్నా, శుక్రుడు, కుజుడు, రాహువు, కేతువు, శనిగ్రహాల ప్రభావం చేత నీచంగా ఉన్నా, మన ఇంట్లో ఉన్నవారు కానీ, మన ఇంట్లో ఉన్న పెద్దవారు అంటే సంపాదించే వారికి ఆర్థికపరమైన సమస్యలు వస్తూ ఉంటాయి. 100 సంపాదిస్తే 100 ఖర్చు అయిపోతూనే ఉంటాయి. మన ఇంటికి అతి ముఖ్యమైనది ఏంటంటే ముఖద్వారం. మన పూర్వీకులు కానీ ఇప్పటి వరకు కూడా చాలా వరకు ముఖద్వారం దగ్గర అంటే గుమ్మం దగ్గర పూజ చేస్తూ ఉంటారు. ఇప్పటికీ కూడా చాలామంది చేసేవారు ఉంటారు, కొంతమంది చేయని వారు కూడా ఉన్నారు. కాబట్టి ప్రతి శుక్రవారం మనం కనీసం గడపకి పూజ చేస్తూ ఉండాలి. దీనివల్ల ఇంట్లో ధనం అనేది నిలబడుతుంది. గడపని లక్ష్మీదేవిగా భావిస్తారు. సంధ్యా సమయంలో కూర్చోవడం కానీ, దువ్వుకోవడం కానీ ఇలాంటివి మాత్రం చేయకుండా ఉండండి. చేస్తే లక్ష్మీ అమ్మవారు మన ఇంట్లోకి ప్రవేశించదు. ఇక ఇప్పుడు చెప్పుకుని ఈ పరిహారం మీరు చేసుకోవడం వల్ల మీ ఇంట్లో సుఖ సంతోషాలతో ఉంటారు. మరి పరిహారాన్ని ఏ రకంగా చేయాలనేది చెప్తాను. ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. చివరికి గర్భిణీ స్త్రీలు కూడా చేసుకోవచ్చు. చేయగలిగితే అందరూ చేయండి. ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల లోపుగా చేయాలి. అది కూడా ఈ ఆదివారం సాయంత్రం మనకి పౌర్ణమి ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ ఆదివారం రోజున చేసుకోవడానికి చూడండి. సాయంత్రం 5 ముందు కానీ 6 తర్వాత కానీ చేసినా పెద్దగా రిజల్ట్ అయితే ఉండదు. చెప్పిన విధంగా 5 నుంచి 6 గంటల లోపుగానే చేయాలి. ఇక ఈ లోపుగా మీరు ఈ పరిహారానికి కావలసిన పదార్థాలన్నీ కూడా సిద్ధం చేసుకుని 5 గంటల నుంచి మీరు మొదలు పెట్టాలి. ఇక పరిహారానికని బెల్లము, మిరియాలు, కర్పూరం బిళ్ళలు అనేటివి కావాలి. ఇక పరిహారం చేయడానికి ముందుగా స్నానం చేయాలి. పరిహారానికని ఒక ప్రమిద తీసుకొని ఒక 7 నల్ల మిరియాలు తీసుకోండి. అలానే బెల్లం కూడా ఒక 7 చిన్న ముక్కలు తీసుకోవాలి. కర్పూరం బిళ్ళలు కూడా ఒక 7 కావాలి. అన్నీ కూడా 7 సంఖ్యలోనే తీసుకోవాలి. వీటన్నిటిని 7 మిరియాలు, 7 బెల్లం ముక్కలు వీటన్నిటిని కూడా మీ కుడి చేతిలో పెట్టుకొని గట్టిగా మూసి అంటే గుప్పెట్లో పెట్టుకొని మీ ఇంట్లో ఎన్ని గదులు ఉంటాయి, బాత్రూమ్ టాయిలెట్స్తో సహా అన్ని గదుల్లోనూ తిరగాలి. వాటిని గుప్పెట్లో పెట్టుకొని అన్ని గదుల్లోనూ తిరగాలి, ప్రతి గదిలోనూ తిరగాలి. అలా వెళ్ళిన ప్రతి గదిలోనూ మీరు మీ చేతిలో పట్టుకుని ఉన్నారు, గుప్పెట్లో మూసి పెట్టుకొని ఉన్నారు. గదికి వెళ్ళిన తర్వాత ఒక 7 సార్లు యాంటీ క్లాక్ వైజ్గా తిప్పాలి. అంటే ప్రతి గదిలోకి వెళ్ళడము, తిప్పడము. ఇలా చేసిన తర్వాత మీ ఇంటి ముఖద్వారం దగ్గరికి రావాలి. వచ్చిన తర్వాత మీ ఇంటి ముఖద్వారం దగ్గర ఒక ప్రమిది పెట్టాలి. ప్రమిదిలో వీటన్నిటిని పెట్టాలి. అంటే మీ గుప్పిట్లో ఉన్నవన్నీ కూడా దాంట్లో పెట్టాలి. ఇక మీరు ప్రతిరోజు దర్వాజా దగ్గర పూజ చేస్తూ ఉంటారు, మెయిన్ దర్వాజా దగ్గరికి. అక్కడికి వచ్చి ఈ విధంగా పెట్టండి. అది కూడా బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడు అంటే మీ కుడి వైపున, మీ కుడి చేతి వైపున ఈ ప్రమిది పెట్టాలి. ఇక తర్వాత మీ గుప్పెట్లో ఉన్నవన్నీ కూడా ఆ 7 బెల్లపు ముక్కలు, 7 మిరియాలు వాటిని ఆ ప్రమిదిలో పెట్టి ఒక 7 కర్పూర బిళ్ళలను కూడా దాంట్లో పెట్టండి. అలా పెట్టిన తర్వాత ఆవు నెయ్యి తీసుకోండి. ఒక 7 చుక్కల ఆవు నెయ్యి దాంట్లో వేయండి. అన్నీ కూడా ఒక 7 సంఖ్యతో ఉండేలా చేయాలన్నమాట. ఇక్కడ ఆవు నెయ్యి కూడా ఒక 7 చుక్కలు పెట్టాలి. ఇదంతా మీ ఇంట్లోకి వచ్చేటప్పుడు కుడి చేతి వైపు చేయాలన్నమాట. ఇలా చేసిన తర్వాత మీ మనసులో కోరికని చెప్పుకొని అంటే డబ్బు సమస్యలు ప్రతి ఒక్కటి చెప్పుకోవాలి. లక్ష్మీ ప్రసన్నత కలగాలి, మా ఇంట్లో స్థిరంగా ఉండాలి అని మీరు మనసులో కోరుకోండి. తర్వాత ఇక్కడ ఒక చిన్న మంత్రాన్ని ఒక 7 సార్లు చదవాలి. ఆ మంత్రం ఏంటంటే ఓం ఆదిత్యాయ నమః.
ఈ మంత్రం నేను స్క్రీన్ పై కూడా ఇస్తాను, చూడొచ్చు మీరు. అలానే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఈ విధంగా ఈ మంత్రాన్ని ఒక 7 సార్లు తలుచుకొని వీటన్నిటిని కూడా వెలిగించాలి. మీరు బయట ప్రమిదిలో అయినా సరే పెట్టచ్చు, లేదంటే ఒక ప్లేట్లో అయినా సరే పెట్టి గుమ్మం దగ్గర పెట్టి చేయొచ్చు. ఇలా వెలుగుతున్నంతసేపు మీ యొక్క ఇష్టదైవాన్ని తలుచుకోవాలి. దీపం ఎంతసేపు వెలుగుతుందో మీరు అక్కడే ఉండి దైవానికి సంబంధించిన నామాలు తలుచుకుంటూ అది పూర్తిగా కొండెక్కేంత వరకు అక్కడే ఉండి తర్వాత ఇంట్లోకి వచ్చేయాలి. ఈ రకంగా మీరు ఈ ఆదివారం నుంచి మొదలుపెట్టి 7 ఆదివారాలు చేయాలి. అంటే ఈ ఆదివారం పౌర్ణమి నుంచి మీరు మొదలు పెడతారు, ఒక 7 ఆదివారాలు చేయండి. ఒకవేళ ఇంట్లో ఎవరికైనా నెలసరి ఉన్నా కానీ మీరు చేసుకోవచ్చు, అంతేకాని మీరు నెలసరిలో ఉన్నప్పుడు చేయకూడదు. ఈ రకంగా చేయడం వల్ల మీ జీవితంలో ఎదుర్కొంటున్న జాతక రీత్యా అనేక రకాలుగా మీరు ఎదుర్కొంటున్నారు. మీ జాతకంలో సూర్యభగవానుడు నీచంగా ఉన్నా, శుక్రుడు నీచంగా ఉన్నా, రాహుకేతువుల వల్ల మీరు ఇబ్బంది పడుతున్నా, గురుబలం తక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి ఆర్థికపరమైన సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఈ పరిహారం చేసుకోండి, అద్భుతంగా పనిచేస్తుంది. మీ ఇంట్లో నకారాత్మక శక్తిని తీసివేసి ధనానికి సంబంధించిన అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ రకంగా చేయడం వల్ల ధన రాబడికి సంబంధించిన ఆటంకాలు, దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అమ్మవారి అనుగ్రహం వల్ల ధన ద్వారాలు తెరుచుకుంటాయి. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుందండి. ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. తప్పకుండా ఈ ఆదివారం రోజున చేసుకోండి, మంచి లాభాలను పొందాలని నేను కోరుకుంటున్నాను. ఇక ఈ వీడియోని అయితే ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకేమైనా చెప్పాలని కూడా చెప్పండి. అలానే ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కనుక అడగండి, తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. ఇంకా లైక్ చేయని వారు ఉంటే లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారా, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. ధన్యవాదములు.